అల్లూరు జిల్లా రంపచోడవరం ఏజెన్సీ గంగవరం మండలంలో టీడీపీ కార్యకర్త రెడ్డి వేణుగోపాల్ రెడ్డిపై వైసీపీ నాయకులు దాడి చేశారు. కత్తితో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన వేణుగోపాల్ను వెంటనే ఏరియా ఆసుపత్రికి తరలించారు. కాగా బాధితుడిని పరామర్శించిన ఎమ్మెల్యే మిర్యాల శిరీషాదేవి, ఎమ్మెల్సీ అనంతబాబు అండదండలతోనే దాడి జరిగిందని ఆరోపణలు చేశారు. స్థానిక ఎన్నికల్లో పోటీ కారణంగా తనపై దాడికి పాల్పడినట్లు వేణుగోపాల్ పేర్కొన్నాడు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఆదేశించారు. సచివాలయం కూడా జంక్టర్ హ్యాండ్ ఓవర్ చేసుకుని నైట్ 10 గంటలకి తాళాలు తీసుకుంటున్నారంటే దానికి నాన్నగారిని పార్టీ ప్రెసిడెంట్ అందరూ వెళ్ళి హ్యాండ్ ఓవర్ చేయించారు. మన రంపచోడవరం పరిధిలో ఉన్నటువంటి గంగవరం మండలంలో పిడతమావిడి గ్రామంలో మన తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయినటువంటి రెడ్డి వేణుగోపాల్ రెడ్డి అనే వ్యక్తి కొండరెడ్డి కులానికి చెందినటువంటి ఒక పీవీటీసీ కులస్తుడు. ఆయన మీద మన గంగవరానికి మండలానికి చెందినటువంటి వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షులు యజ్జా వెంకటేశ్వరరావు అనే వ్యక్తి చాలా కిరాతకంగా చాలా దారుణంగా వ్యక్తిపై దాడి చేయించినటువంటి ఘటన ఈ రోజు మధ్యాహ్నం 1:02 ఆ సమయంలో జరగడం జరిగింది. పాపం ఆ వ్యక్తి తన పని మీద తాను చేసుకుంటూ రోడ్డు మీద వెళ్తా ఉంటే పిలిచి మరీ మీరు గ్రామంలో మేమే పెద్దవాళ్ళం, మేము చెప్పినట్టుగా మీరు చేయాలి, మీరెంత వాళ్ళు అని చెప్పి ఆ వ్యక్తిని బెదిరించి ఆయనతో పాటు ఉన్నటువంటి మిగతా నలుగురితో కలిసి కత్తితో దాడి చేయడం వల్ల ఈ రోజు ఆ వ్యక్తికి మొత్తం బాడీ అంతా కూడా ఫ్రాక్చర్ అవ్వడం జరిగింది. ఆయనకి కత్తితో దాడి చేసిన ప్రాంతంలో ఒక 4 స్టిచెస్ కూడా పడ్డాయి. అదే విధంగా బాడీ అంతా కూడా దెబ్బలతో ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు మేము స్వయంగా చూడడం జరిగింది. ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు అంటే, మేము ఉమ్మడి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సరంన్నర అవుతున్నా సరే దాదాపుగా మా ఏజెన్సీ ప్రాంతంలో ఇదే ప్రతి మండలంలో కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. మేము మా కార్యకర్తకు ఒకటే చెప్పుకుంటా వస్తా ఉన్నాం, మన నాయకుడు చాలా జెన్యూన్ అయిన మనిషి, ఒక పార్టీ సిద్ధాంతాలు కలిగినటువంటి వ్యక్తి. ఎవరో ఏదో చేశారు, మన కుతంత్రాలు చేసి వాళ్ళలాగే మనం బిహేవ్ చేద్దాం, గత ప్రభుత్వంలో ఎట్లా బిహేవ్ చేశారు అట్లాగే మనం ఉందాం అనేటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి నాయకుడు కాదు మన చంద్రబాబు నాయుడు గారు. నా పేరు రెడ్డి వేణుగోపాల్ రెడ్డి అండి. నాది పిడతమాడి గ్రామం, జంగారం మండలం అండి. నేను ఇంటికి భోజనం చేద్దామని చెప్పి వెళ్తున్నప్పుడు ఎజ్ వెంకటేశ్వర గారు, ఎజ్ రామకృష్ణ, తొమ్మల సిట్టుబాబు, జగ్గు నౌకయ్య, మన బల్జీర్ బాబు అనే వ్యక్తులు ఒకసారి ఆగరా నీతో పని ఉందని చెప్పి ఆపారండి. ఆపి అకస్మాత్తుగా దాడి చేసి నన్ను చంపడానికి చూసారండి. ఆయన చంపేయండి, ఆ తర్వాత 20 లక్షలు కదా 30 లక్షలు ఖర్చు పెడతాను, అనంతబాబుతో చెప్తాను, అనంతబాబు బయట తీసుకొచ్చేద్దరు మనల్ని నరికండి అనగానే కత్తిసారండి. పీక తప్పించుకున్న తర్వాత అది చేతి మీద పడిపోయిందండి ఆ కత్తి. వెంటనే ప్రాణభయంతోనే నేను పారిపోయానండి. పారిపోయి ఇంకా స్టేషన్కి వెళ్ళి స్టేషన్ దగ్గర చెప్తే ఎస్ఐ సార్ వాళ్ళందరూ ఏమన్నారంటే, ఫస్ట్ హాస్పిటల్కి వెళ్ళాము, హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్లో చూసుకోమన్నారండి. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 9